రానున్న రోజుల్లో ఏపీలో విభిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మే నెలలో ఎండ తీవ్రత పెరుగుతుందని వారు తెలుపుతున్నారు. హీట్ వేవ్ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు అదే సమయంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదంతా ప్రత్యేక వాతావరణ పరిస్థితిగా గుర్తించలేమన్నప్పటికీ కొంత విభిన్న వాతావరణంగా చెప్పుకోవచ్చు అంటున్న విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథంతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఏపీలో చాలా విభిన్నమైన వాతావరణం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతూనే ఉన్నాయి, ఎండల తీవ్రత కూడా అధికంగానే ఉంది. కానీ సడన్ గా వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ ఆకస్మిక వర్షాల వలన కొంత రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు రాబోతున్న మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉండబోతుంది, అలాగే వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారు? సార్, ఈరోజు చూస్తే గనక ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాబోయే మే నెల సీజన్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుంది? మీకు సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు ముఖ్యమైన అధిక ఉష్ణోగ్రతల్ని చూపించే సమ్మర్ లేదా వేసవి కాలం అని అంటాం. అంటే ముఖ్యంగా మేలోనే ఎక్కువ హీట్ వేవ్స్, అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా. ఈ సీజన్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా 1 నుంచి 3 వరకు హీట్ వేవ్స్ లేదా వడగాల్పులు ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఈ మే నెలలో ఆ పరిస్థితి అలాగే కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రాబబిలిటీ తక్కువగా ఉంది. మిగతా లైట్నింగు, థండరు, గస్టీ విండ్స్ ఇవన్నీ కూడా ఈ రాబోయే వారం రోజులు కూడా ఉంటాయి. రెయిన్ఫాల్ చూసినట్టయితే మే నెలలో సాధారణ స్థాయి కన్నా కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎండాకాలం ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగానే ఉంటుంది, కానీ మే నెలలో పీక్ సమ్మర్ సీజన్ అనేది ఎప్పుడు ఉంటుంది. అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి. అంటే వర్షాలు తక్కువగా ఏమీ పడట్లేదు, వర్షాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగానే, అంటే క్లౌడ్ బర్స్ట్ రైన్స్ కూడా వస్తున్నాయి. ఈ వాతావరణం ఎందుకు? ఈ వాతావరణం సాధారణంగా కన్వెక్టివ్ వెదర్ అంటారు. ఈ కన్వెక్టివ్ అనేది భూ ఉపరితలం బాగా వేడెక్కి అనుకూల పరిస్థితుల్లో తేమ కూడా ఉన్నట్లయితే మనకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం మరియు ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇది రోజంతా ఉండవు, ఓ రోజులో 1 గంటో 2 గంటలో మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు ఉష్ణోగ్రతలు, పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సాధారణంగా. కానీ ఈ సంవత్సరం సాధారణ స్థాయి నుంచి ముఖ్యంగా మే నెలలో కూడా హాట్ హ్యూమిడ్ కండిషన్స్ లేదా 1 నుంచి 3 డిగ్రీలు మాత్రమే సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా అధికంగా ఉండే అవకాశం ఉంది. హీట్ వేవ్ అని డిఫైన్ చేయాలంటే కోస్తా ప్రాంతాల్లో 37 డిగ్రీలు నార్మల్ టెంపరేచర్ ఉంటూ అక్కడ సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి 4.5 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే హీట్ వేవ్ అని మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది 1 నుంచి 3 డిగ్రీల వరకు ఈ రాబోయే వారం రోజులు 1 నుంచి 3 డిగ్రీలు మాత్రమే సాధారణ గరిష్ట స్థాయిని మించి ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు కొనసాగే అవకాశం రాబోయే వారం రోజులు ఉన్నాయి. సరే, అంటే మీరు చెప్తున్నట్లుగా మే నెలలో ఎప్పుడు ఉండే సాధారణ వాతావరణంతో పాటు ఈసారి కొంచెం హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది రానున్న మే నెలలో అని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ క్లైమేట్ చేంజింగ్స్ ఎందుకని మే నెలలోనే ఉంటాయి? అలాగే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ ఇయర్స్కి ఇప్పటికీ చూసుకుంటే ఆ డిఫరెన్స్ ఏంటి? ఏ ఇయర్ కైరు పూర్తిగా యూనిక్ అండి. ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం ఒకేలాగా ఉండే అవకాశం లేదు. కాకపోతే ఒక 30 ఏళ్ళ లాంగ్ పీరియడ్ యావరేజ్ తీసుకున్నట్టయితే దాన్ని క్లైమటాలజీ అంటాము. ఆ క్లైమటాలజికల్గా చూసిన దానికన్నా సాధారణ పరిస్థితులు ఎంత ఎక్కువగా ఉన్నాయనేది మనం అనలైజ్ చేయడానికి బాగుంటుంది. ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలతో పోలిస్తే కొంచెం కన్వెక్టివ్ వెదర్ కండిషన్స్, సపోర్టింగ్ కండ్యూసివ్ కండిషన్స్ అంటాము. దాన్ని సపోర్ట్ చేసే అనుకూల వాతావరణం లైక్ లిఫ్టింగ్ మెకానిజం, కన్వర్జెన్సు, కన్వెక్షను ఇవన్నీ ఉండటం వలన మీకు రెయిన్ఫాల్స్, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా ఎక్కువగానే ఉంది. అలాగే హీట్ వేవ్స్ అంటే మనం వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగానే వస్తూ ఉంది, ముఖ్యంగా ఏపీలో. సో ఇది మే నెలలో సహజమైన వాతావరణ పరిస్థితులు. మీ డెఫినేషన్ ఆఫ్ హీట్ వేవ్కి ఐఎండి ఇచ్చే డెఫినేషన్ ఆఫ్ హీట్ వేవ్కి తేడా ఉంది. ఎందుకంటే మీరు ఓన్లీ డిస్కంఫర్ట్ ఫ్యాక్టర్ మాత్రమే చూస్తారు.
సాధారణ జనావళి కూడా ఆ విధంగానే చూస్తుంది. కానీ ఐఎండీకి ఉన్న డెఫినేషన్, సైంటిఫిక్ డెఫినేషన్ ప్రకారం నార్మల్ టెంపరేచర్స్ లేదా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క స్థాయిని చూసుకొని దాని నుంచి ఎంత డీవియేట్ లేదా విచలనం చెందిందో చూస్తాం. ఆ విధంగా చూసినట్టయితే 4.5 డిగ్రీల కన్నా ఉన్నట్లయితే అప్పుడు హీట్ వేవ్గా డిక్లేర్ చేయడానికి అనుకూలమైన పరిస్థితి ఉన్నట్టయితే డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు అనేది అక్కడ సాధారణం అనుకోండి, అక్కడ 1 నుంచి 3 డిగ్రీలు పెరిగితే అది హీట్ వేవ్ కాదు. కొన్ని ప్రాంతాల్లో 37 డిగ్రీలు నార్మల్ అనుకోండి, అక్కడ కూడా 1 నుంచి 3 డిగ్రీలు పెరిగితే అది హీట్ వేవ్ కాదు. 4.5 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ పెరిగినట్టయితే మీరు హీట్ వేవ్గా డిఫైన్ చేయడానికి అవుతుంది. ఇవన్నీ కూడా ఎన్నో ఏళ్ల రీసెర్చ్ తరువాత మనం ఇచ్చినవి కాబట్టి ఈ హీట్ వేవ్ జనాలకు ఉన్న డిస్కంఫర్ట్ ఫ్యాక్టర్తో ఆలోచించి చేసే హీట్ వేవ్ ఆ డెఫినేషన్ వేరేగా ఉంటుంది. ఐఎండీ ఇచ్చే నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ నుంచి ఉంచే డిపార్చర్ని డెఫినేషన్ తీసుకుని ఆ విధంగా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందుకని నార్మల్ క్లైమేట్ కండిషన్ మీకు హాట్ టు హ్యూమిడ్ అని చెప్పామంటే కొంచెం నార్మల్ నుంచి అబవ్ ఉన్నట్టు, తర్వాత 1 to 3 డిగ్రీస్ అని చెప్పామంటే అది కూడా సాధారణ స్థాయి నుంచి కొంచెం అధికంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకొని జనాలు వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ ఎండ ఉండే సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటాయి, ముసలివాళ్ళు, గర్భిణీలు, చిన్నపిల్లలు, వ్యాధిగ్రస్తులు, ఇలాంటి వాళ్ళు సాధారణంగా టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువైనట్టయితే వారికి ఆ వ్యాధి లేదా లైక్ వీక్నెస్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్లకుండా షెల్టర్లో ఉండి లైట్ లిక్విడ్స్, జ్యూసెస్ తాగుతూ లూజ్ అయిన కాటన్ దుస్తులు ధరించినట్లయితే వాళ్ళకి డిస్కంఫర్ట్ ఫ్యాక్టర్ తగ్గుతుంది అంతే. అంతేగాని హీట్ వేవ్ ఉన్నట్టయితే మేము చెప్తాము, సాధారణంగా సీజన్లో ఉండే హీట్ వేవ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేవి ఎన్ని ఉన్నాయో మీకు చెప్పాము. అదేవిధంగా మే నెలలో 1 నుంచి 3 ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రాబబిలిటీ లేదా సంభావ్యత తక్కువగా ఉంది మే నెలలో. తర్వాత రెయిన్ఫాల్స్ సాధారణ స్థాయికి దగ్గరలోనే ఉండే కన్నా కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉంది. సాధారణ స్థాయి నుంచి కొంచెం అధికంగా అబవ్ నార్మల్ అంటాము. అబవ్ నార్మల్ రెయిన్ఫాల్ మే నెలలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ రాబోయే 2 వారాల్లో సైక్లోజెనిసిస్ లేదా ఏమంటారు చక్రవాతాలు లేదా సైక్లోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. లేదు, ఇది ఇక్కడ మొత్తానికి రాబోయే మే నెల సమ్మర్ సీజన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మే నెల ఫస్ట్ వీక్లో ఉన్నాము. ఈ మే నెల అంతా కూడా కొంత హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.